జయలక్ష్మీనారాయణ. మనకి ప్రపంచం మొత్తానికి ఆగ్నేయం మన భారతదేశం. మన భారతదేశానికి ఆగ్నేయం పూరి, పూరికి ఆగ్నేయం జగన్నాథ క్షేత్రం. జగన్నాథుడు దగ్గర ఎప్పుడైతే వండబడుతూ ఉంటుందో ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఆహారానికి కానీ దేనికి కానీ కొరత ఉండదట. అక్కడ మంట ఆరిపోతేనే ఇంకెక్కడైనా క్షామం అనేది ఏర్పడుతుందిట. అలా మనకి జగన్నాథ చరిత్రలో తెలియజేయబడుతుంది. అంటే జగన్నాథ చరిత్రలో ఇలా తెలియజేయబడడానికి మనకి ఈ కోణాలన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు మనకి అక్కడ వంటశాలని ఎందుకు పెట్టారో తెలుస్తుంది. అది అక్షయమైనది. ఎక్కడైతే అక్షయంగా ఆహారం లభిస్తూ ఉంటుందో అది పూరి మాత్రమే. చూడండి, మనకి అక్కడ కుండల మీద కుండలు పెట్టి ఆహారాన్ని వండి భగవానుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా ప్రతి ఒక్కరికి పెడుతూ ఉంటారు. ఎంతమంది వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా వారందరికీ అక్షయంలాగా ఆహారం అందుతుందిట. ఆహారానికి ఎప్పుడు లేదు, కొదవగా ఉంది, సరిపోలేదు అని ఎప్పుడు ఆలయ కమిటీ అధికారులు చెప్పలేదుట. అందుకని పూరి జగన్నాథ క్షేత్రం యొక్క విశేషము ఇది. మళ్ళీ మనం ఇంకొక కొత్త విషయంతో ముందుకు వద్దాం.